ఈ దిన మూల వాక్యము యెషయా గ్రంథం 61వ అధ్యాయము 1వ వచనం. యెషయా గ్రంథం 64వ అధ్యాయము 61వ అధ్యాయము 1వ వచనం. ప్రభువకు యెహోవా ఆత్మ నా మీదకు వచ్చి ఉన్నది, దీనులకు శుభవర్తమానం ప్రకటించుటకు యెహోవాను అభిషేకించను. నలిగిన హృదయం గలవారిని దృఢపరచుటకును, చెరలో ఉన్న వారికి విడుదలను, బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకును యెహోవా యుద్ధవస్త్రమును, మన దేవుని ప్రతిదండన దినమును ప్రకటించుటకును, దుఃఖాక్రాంతులందరినీ ఓదార్చుటకును, సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింపచేయుటకును, బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికి ఇచ్చుటకును ఆయన నన్ను పంపి అన్నాడు. సరిపోదు. అది ఈ దినము మూల వాక్యము. మన టాపిక్గా ఆత్మకు ఆత్మ అభిషేకం ఎడల ఆకలి తప్పులు. మన మూల వాక్యము చూసాం. ఇప్పుడు అంశం అభిషేకం ఎడల ఆకలి తప్పులు. అయితే యెహోవా సేవకుడు ఇక్కడ చెప్తున్నాడు ఏమనంటే, నా ప్రభు యెహోవా తన ఆత్మను నాలో ఉంచాడు, కొన్ని ప్రత్యేకమైన పనులు చేయడానికి యెహోవా నన్ను ఏర్పరచుకున్నాడు. అవి ఏమిటంటే, పేద ప్రజలకు సువార్త ప్రకటించుటకు, స్వాతంత్ర్యం లేని ప్రజలకు స్వాతంత్ర్యం ప్రకటించుటకు, బలహీన ప్రజలకు నూతన బలము ఇచ్చేందుకు, యెహోవా తన దయ చూపించే సమయాన్ని ప్రకటించేందుకు, దుష్టులను మన దేవుడు శిక్షించే సమయాన్ని ప్రకటించేందుకు, దుఃఖంలో ఉన్న వాళ్ళను ఆదరించేందుకు ఆయన పంపి ఉన్నాడని ఇక్కడ చెబుతున్నారు వాక్యం. అయితే లోకమందు జన్మించిన ప్రతి ఒక్కరికి ఆకలి దప్పులు కలవు. లోకమందు జన్మించిన ప్రతి ఒక్కరికి ఆకలి దప్పులు కలవు. అయితే దేవుని బిడ్డలమైన మనకు పరిశుద్ధత ఎడల, దేవుని శక్తి ఎడల, ఆత్మాభిషేకం ఎడల, ఆత్మ వరముల ఎడల ఆకలి దప్పులు కావాలను. దేవుని బిడ్డలమైన మనకు పరిశుద్ధత ఎడల, దేవుని శక్తి ఎడల, ఆత్మాభిషేకం ఎడల, ఆత్మ వరముల ఎడల ఆకలి దప్పులు కావాలి. అయితే అభిషేకము అనగా కుమ్మరించబడుట. అభిషేకం అనగా కుమ్మరించబడుట. దేవుని సేవ చేయుటకు దేవుడు తానే తన శక్తిని, బలమును అభిషేకం ద్వారా మన మీద కుమ్మరించుతున్నాడు. మనను అభిషేకించి పైనుండి వచ్చు శక్తితో మన నడుమును బిగించి సేవకు మనల్ని పంపుతున్నాడు. ఉదాహరణకు, యుద్ధములకు వెళ్ళే సైనికులకు రాజు సైనిక దుస్తులు ధరింపజేసి యుద్ధోపకరణములను ఇచ్చి యుద్ధమునకు పంపుచున్న ప్రకారము ప్రభు అభిషేకముతో నడుము బిగించి మనల్ని పంపుతున్నాడు. పరిచర్యకు 5 విశేషమైన అభిషేకములు కలవు. పరిచర్యకు 5 విశేషమైన అభిషేకములు కలవు. 1 అపోస్తుల పరిచర్య, 2 ప్రవచన పరిచర్య, 3 సువార్త పరిచర్య, 4 కాపరి పరిచర్య, 5 ఉపదేశ పరిచర్య. ఈ పరిచర్యల కొరకు ప్రభువు మనలను పరిశుద్ధాత్మతో అభిషేకించుచున్నాడు.
పాత నిబంధన కాలమందు యాజకుల అభిషేకము, ప్రవక్తల అభిషేకము, రాజుల అభిషేకము అనే 3 రకముల అభిషేకములు ఉన్నాయి. అయితే ఈ యాజకుల అభిషేకము, ప్రవక్తల అభిషేకము, రాజుల అభిషేకము అనే వాటిపై గత సంవత్సరంలో ప్రవక్తల అభిషేకం గురించి, రాజుల అభిషేకం గురించి, విజ్ఞాపన అభిషేకం గురించి, అగ్ని అభిషేకం గురించి గత సంవత్సరంలో మనం అలా 6వ నెలలోనూ, 8వ నెలలోనూ, 27వ నెలలో కూడా మనం గతంలో మనం చెప్పుకోవడం జరిగింది. అయితే ప్రభువు అభిషేకించినప్పుడు ఆయా పరిచర్యలను బలముగా చేయుటకు కావలసిన కృపను ఇచ్చాడు. వాడు అభిషేకము చేయబడిన వారిని ఆత్మ ఆయా పరిచర్యలో చక్కగా నడిపించేవాడు. అభిషేకము ద్వారా పరలోక శక్తి మనలో ఉంచబడుతుంది. లూకా సువార్త 24వ అధ్యాయము 49వ వచనం చూస్తే, మీరు పైనుండి శక్తి పొందే వరకు పట్టణంలో నిలిచుడని వారితో చెప్పాను. అదేవిధంగా అపోస్తల కార్యాలు 1వ అధ్యాయము 8వ వచనం చూస్తే, పరిశుద్ధాత్మ మీ మీదకు వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక యెరూషలేములోను, యూదయ, సమరయ దేశములంతటను భూదిగంతముల వరకు మాకు సాక్షులై ఉందరని వారితో చెప్పాను. అయితే ఇక్కడ అభిషేకము కొరకు ఆకలి దప్పులతో శిష్యులు మేడగదిలో కనిపెట్టి ప్రార్థించుచుండగా, అభిషేకము కొరకు ఆకలి దప్పులతో శిష్యులు మేడగదిలో కనిపెట్టి ప్రార్థించుచుండగా ప్రభువు ఒక్కొక్కరి మీద పరిశుద్ధాత్మను కుమ్మరించెను. మేడగదిలో ఆకలి దప్పులతో శిష్యులు కనిపెట్టి ప్రార్థించుండగా ప్రభువు ఒక్కొక్కరి మీద ఆయన పరిశుద్ధాత్మను కుమ్మరించెను. అగ్ని జ్వాలల వంటి నాలుకలు వారి మీద రాలెను. వారందరూ ఆ సమయంలో పరిశుద్ధాత్మతో నిండిన వారే. ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో అప్పుడు వారందరూ మాట్లాడటం జరిగింది. అభిషేకం వారిలో ధైర్యము కలుగజేసింది. ఎప్పుడైతే ఈ పరిశుద్ధాత్మ వారిలో కుమ్మరించడం జరిగిందో అప్పుడు అభిషేకంతో వారు ధైర్యము కలుగజేసిన పైనుండి వచ్చిన శక్తి వారికి తెచ్చింది. అయితే ఆత్మ ద్వారా వారు ఆసక్తులైన తిరిగి వారైన వారందరూ బలమైన సాక్షులుగా మారటం జరిగింది. అయితే కుందేళ్ళవలే ఉండిన వారు కూడా వేట కుక్కలుగా మారటం, ఒక పని మనిషి ఎదుట క్రీస్తును తృణీకరించిన పేతురు కూడా బలమైన సువార్తికుడిగా మారటం జరిగింది పరిశుద్ధాత్మ శక్తి వలన. అయితే ఇక్కడ ప్రభు అయిన యేసు అభిషేకము నందు వరకు సేవలను ప్రారంభించలేదు. ప్రభు అయిన యేసు కూడా ఆయన అభిషేకం నందు వరకు కూడా ఆయన సేవను ప్రారంభించలేదు. 30 సంవత్సరముల వయసులో యోర్దాను నదిలో బాప్తిసం పొందుటకు పరిశుద్ధాత్మ పావురం వలె ఆయన మీదకు దిగి వచ్చిన ఆయనకు 30 సంవత్సరంలో వయసులో పరిశుద్ధాత్మ పావురం వలె దిగి వచ్చి యోర్దాను నదిలో ఆయన బాప్తిసం పొందే సమయంలో ఎప్పుడైతే ఆయన బాప్తిసం పొంది ఉన్నారో అప్పుడే ఆయన ప్రభు ఆత్మ ఆయన మీదకు వచ్చి ఉన్నది. దీనులకు సువార్తమానం ప్రకటించుటకు ఆయన నన్ను అభిషేకించమని చెప్పుతూ సేవ పైన బయలుదేరడం జరిగింది. ఆయన సేవ చేసిన కాలము 3.5 సంవత్సరములు. ప్రభు యేసు సేవ చేసిన కాలము 3.5 సంవత్సరములు మాత్రమే. అయితే అది ఎంతో బలమైన 3.5 సంవత్సరం ఆయన చేసిన సేవ ఎంతో బలమైన పరిచర్య. యోహాను సువార్త 9వ అధ్యాయము 4వ వచనం చూసినట్లయితే, పగలు ఉన్నంత వరకు నన్ను పంపిన వారి క్రియలు మనం చేయించుకోవాలను,
రాత్రి వచ్చుచున్నది, అప్పుడు ఎవరును పని చేయలేడు అని చెప్పిన ప్రభు రాత్రి పగలైనా ప్రయాసపడుతూ ఉన్నాడు. అయితే అపోస్తల కార్యాలు 10వ అధ్యాయం 38వ వచనం చూస్తే, అదేదనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోను శక్తితోను అభిషేకించనని బైబిల్ చెప్పుచున్నది. ఆ అభిషేకం ఎడల తృష్ణ కలిగి ఉండండి. ఇప్పటి వరకు అభిషేకం ఎడల ఆకలి దప్పులైన దానిపై ఉపద్ఘాతం మనం ఇప్పటి వరకు చూసాం. ఇప్పుడు అభిషేకం ద్వారా ఆకలి దప్పుల గురించి ఒక 3 గురించి మనం ఇప్పుడు చూద్దాం. మొదటిగా అభిషేక పరిచర్య ఎడల దాహము. అభిషేక పరిచర్య వలన దాహము. సమర్థత మరియు సమర్పణయే ప్రాముఖ్యమని ఎన్నో మిషనరీ సంస్థలు చెప్పుచున్నవి. సమర్థత మరియు సమర్పణయే ప్రాముఖ్యమని ఎన్నో మిషనరీ సంస్థలు చెప్పుచున్నవి. సమర్పణ మాత్రము కలిగి ఉంటే చాలదు. మిషనరీ పరిచర్య చేయుటకు శక్తియు అభిషేకం కూడా కావాలని, పరిశుద్ధాత్మ నింపుదల కావాలని. అప్పుడే గొప్ప ఆత్మల పంట మనకి లభిస్తుంది. ప్రభు ఎవరిని ఎన్నుకున్నాడో వారిని అభిషేకించుతున్నాడు, బలమును శక్తిని వారికి దయచేస్తున్నాడు. నిర్గమకాండం 30వ అధ్యాయము 30వ వచనం చూస్తే, మరియు అహరోనును అతని కుమారులను నాకు యాజకులై ఉన్నట్లు నువ్వు వారిని అభిషేకించి ప్రతిష్ఠింపవలెను. అయితే కొందరు ప్రతిష్ఠించడం, కొందరు నూనె పోసి అభిషేకించుతున్నారు, కొందరు శిరస్సు మీద చేతులుంచి అభిషేకించుతున్నారు. అయితే ఎవరెవరు ఏ విధంగా అభిషేకిస్తున్నారో మనం చూద్దాం. ద్వితీయోపదేశకాండం 34వ అధ్యాయము 9వ వచనం చూస్తే, మోసే తన చేతులను నూనె కుమారుడైన యెహోషువ మీద ఉంచెను కనుక అతడు జ్ఞానాత్మపూర్ణుడయ్యాను. మోసే తన చేతులను నూనె కుమారుడైన యెహోషువ మీద ఉంచినాడు కాబట్టి అతను జ్ఞానాత్మపూర్ణుడయ్యాను. అదేవిధంగా దావీదును దేవుడు నూనెతో అభిషేకించాను. 1 సమూయేలు 16వ అధ్యాయము 13వ వచనం చూస్తే, సమూయేలు తైలపు కొమ్ము తీసి వారి సహోదరుల ఎదుట వారికి అభిషేకము చేశాను. నాటి నుండి యెహోవా ఆత్మ దావీదు మీదికి బలముగా వచ్చాను. అది తర్వాత సమూయేలు లేచి రామాకు వెళ్ళిపోవడం జరిగింది. అయితే సేవలో ఉన్నవారు ఎంతగా సమర్పించుకున్నానో దేవుని శక్తి లేనిదే, పరిశుద్ధాత్మ నింపుదల లేనిదే సేవలో నిలుపుట కష్టతరము. సేవలో ఉన్నవారు ఎంతగా సమర్పించుకున్నానో దేవుని శక్తి లేనిదే, పరిశుద్ధాత్మ నింపుదల లేనిదే సేవలో నిలుచుట కష్టతరము. ఉదాహరణకు 11 సంవత్సరముల కాలము ఉత్తర ఇండియాలో ఒక సహోదరుడు తన భార్యతో మిషనరీ పనిలో నిమగ్నమై ఉన్నాడు. 11 సంవత్సరముల కాలము ఉత్తర ఇండియాలో ఒక సహోదరుడు తన భార్యతో మిషనరీ పనిలో నిమగ్నమై ఉన్నాడని అతను చెబుతూ, మా సేవకు కేంద్రము కేవలం రాతితో సమానము అని. అతని సేవ 11 సంవత్సరంలో రాతితో సమానం అని, అంటే సేవ జరగాలి. ఎందుకనగా ఒక ఆత్మను కూడా నేను సంపాదించలేకపోతున్నాను. ఆయన ఆవేదనకు కారణము ఆయన పంపిన మిషనరీ సంస్థ ఆత్మాభిషేకమును నమ్మలేదు. క్రొత్త నిబంధన కాలమందు పరిచర్య కొరకు కొందరు ఆత్మపూర్ణులు ఎంపిక చేయబడి ఆత్మపూర్ణులైంది. అయితే అపోస్తల కార్యాలు 6వ అధ్యాయము 3వ వచనం చూస్తే, కాబట్టి సహోదరులారా ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకొని మంచి పేరు పొందిన 7 మనుషులను
మీరు ఏర్పరచుకుని మేము వారిని ఈ పనికి నియమించము అని. అయితే ఆత్మబలం లేకుండా పరిచర్య చేయక మొద్దుబారిన గొడ్డలితో చేతును నరుకుటతో సమానము. ఆత్మబలం లేకుండా పరిచర్య చేయుట మొద్దుబారిన గొడ్డలితో చెట్టును నరుకుటతో సమానము. అయితే 1904 సంవత్సరంలో వేల్స్ దేశమందు గొప్ప ఉద్యోగం కలుగుటకు కారణము 1904 సంవత్సరంలో వేల్స్ దేశమందు గొప్ప ఉద్యోగం కలుగుటకు కారణము ఆత్మాభిషేకము పొంది సేవకు సమర్పించుకున్న యోవాన్ రాబర్ట్స్ అనే యువకుడే కారణం. ఆత్మాభిషేకము పొంది సేవకు సమర్పించుకున్న యోవాన్ రాబర్ట్స్ అనే యువకుడే 1904 సంవత్సరంలో వేల్స్ దేశమందు గొప్ప ఉద్యోగం కలుగుటకు కారణం. అయితే ఈ యోవాన్ రాబర్ట్స్ అనే యువకుడు 6 నెలల కాలంలోనే 1,50,000 మందిని ఈ రక్షణ పొందడానికి కారణమయ్యారు. 1,50,000 మందికి ఆయన రక్షణ పొందేటట్టుగా చేశారు 6 నెలల్లోనే. అయితే సాధారణంగా 40 సంవత్సరాల కాలంలో ఒక వ్యక్తి పొందగలిగిన ఉద్యోగ పరిచర్య ఫలితమును అతడు కొన్ని నెలల్లోనే తన సేవ ద్వారా పొందారు. అయితే ఆనాడు ఇజ్రాయేలీలు అరణ్యములో తన నూతన ప్రయత్నమును బట్టి తన సొంత ప్రయత్నమును బట్టి పూరేళ్లను పట్టుకున్నటకు ప్రయత్నించి ఉంటే ఎన్ని పూరేళ్లను పట్టుకునేవారు. అది మనకు కొంచెం ఆనాడు ఇజ్రాయేలు ప్రజలు అరణ్యములు తన సొంత ప్రయత్నాన్ని బట్టి ఆహారం కొరకు పూరేళ్లను పట్టుకున్నటకు ప్రయత్నించుంటే ఎన్ని పూరేళ్లను పట్టుకునేవాడు. అలా పట్టుకోవడం సాధ్యమా? కాదు కదా. అయితే ప్రభు ఏమి చేస్తానంటే పూరేళ్ళు తానే వారి పాడెం చుట్టూ పడినట్లు తూర్పు గాలిని పంపించడం జరిగింది. పూరేళ్ళు తానే వారి పాడెం చుట్టూ పడినట్లుగా తూర్పు గాలిని పంపించడము, మోకాళ్ళ లోతు పూరేళ్ళ వచ్చి పడుట దేవుడు అద్భుతం చేశాడు. అయితే ప్రభు యేసు మీద అభిషేకం ఉండేది కాబట్టి ఆయన మాటలను ఆలకించుటకు ప్రజలు అరణ్యంలోనికి వచ్చారు. విస్తారమైన సంఖ్యలో కొండ ఎక్కారు. ఆయన వెళ్ళిన చోటకల్లా ఆయనను వెంబడించడం జరిగింది. ఆ కాలమందు ఇప్పుడు ఈ కాలంలో మనకి ఏమన్నా ఉద్యోగ సభలో ఎక్కడైనా ప్రత్యేకమైన కూటములు ఏమన్నా జరిగినట్లయితే దానికి అనౌన్స్మెంట్ కరపత్రముల ద్వారా, మైకుల ద్వారా, వాహనాల మీద ప్రచారం చేసి, టీవీలో కూడా ప్రచారం చేసి ఫలానా చోట ఉద్యోగ సభలు జరుగుతున్నాయి, లేదా ఫలానా చోటకి ఫలానా వాళ్ళు వస్తున్నారు, మీటింగ్ అందరూ రావాలని చెప్పేసి ఇప్పుడు ఈ 90 డేస్లో ఈ విధంగా ఉంది. కానీ అనాది కాలంలో ఆ విధమైన కరపత్రాలు కానీ ప్రచారం చేయటం కానీ లేదు. ఆ కాలం కరపత్రం ముద్రణ లేదు, వాల్పత్రులు అంటించడం అంతకన్నా లేదు. అయితే వాళ్ళు తెలుసుకుని యేసు ప్రభు ఆయన కొండ ఎక్కి ప్రసంగించినప్పుడు విస్తారమైన సంఖ్యలో వారు కొండ ఎక్కి పాల్గొనేవారు. ఎవరిని బలవంతం పెట్టకుండానే జనసమూహం ఆయన ఎదుర్కొ వచ్చేవారు. కాబట్టి దేవుని విడుదల అభిషేకం ఎడల ఆకలి దప్పుని కలిగి ఉండండి, అనుదినము అభిషేకముతో నింపబడండి. ఇది మొదటిదిగా అభిషేకం వలన కలిగే దాహము. రెండవదిగా రెట్టింపు ఆత్మ ఎడల దాహము. రెట్టింపు ఆత్మ ఎడల దాహము. 2వ రాజులు 2వ అధ్యాయము 9వ వచనం చూస్తే, వారు దాటిపోయిన తరువాత ఏలియా ఎలీషాను చూసి, నేను నీ యొద్ద నుండి దిగబడక మునుపు నీ కొరకు నేనేమి చేయకూడదునో దాన్ని అడుగుమని చెప్పగా, ఎలీషా నీకు కలిగిన ఆత్మతో 2 పాలను నా మీదకు వచ్చినట్లు దయచేయమని.
అయితే ఆత్మాభిషేకములను కూడా కొలత ఉన్నది. అందువలన ఎలీషా 2 పాళ్లను అడిగాను. ఎవరిని? ఏలియాను. 2 పాళ్ళు అంటే 2 వరములను దయచేయమని అడగటం జరిగింది. యోహాను సువార్త 3వ అధ్యాయము 34వ వచనం ప్రకారం ఏలైనగా దేవుడు తాను పంపిన వారికి కొలత లేకుండా ఆత్మతో అభిషేకించి ఉంటాడు. ఎలీషా అడిగిన తక్షణము ఏలియా 2 పాళ్లను ఆత్మవరములను ఇయ్యలేదు. వెంటనే ఆయన అడిగిన వెంటనే ఎలీషాకు ఏలియా ఇవ్వలేదు. 2వ రాజులు 2వ అధ్యాయం 10వ వచనం చూస్తే అక్కడ ఎలీషాతో ఏలియా అంటూ చూస్తాం. నీవు అడిగినది కష్టతరంగా ఉన్నది, అయితే నీ వద్ద నుండి తీయబడినప్పుడు నేను నీకు కనపడిన ఎడల ఆ ప్రకారము నీకు లభించను, కనబడని ఎడల అది కాకపోను అనెను. అంటే అభిషేకం ఎడల ఆకలి దప్పులు కలవాడే ఎలీషా వెంబడించినది లేనిది ఏలియా కనుగొనబోరెను. ఏలియా గిల్గాలు నుండి బేతేలునకు బయలుదేరను. తరువాత బేతేలు నుండి యెరికోకు వెళుతున్నాడని చెప్పినప్పుడు పట్టుదలగా ఎలీషా కూడా ఏలియాతో అక్కడికి వెంబడించడం జరిగింది. తరువాత దేవుడు నన్ను యోర్దానుకు పంపుతున్నాడు అన్నప్పుడు ఈ ఎలీషా కూడా తాను కూడా యోర్దానుకు వెళ్ళాడు. చివరికి ఎలీషా కొనుక్కోబడినప్పుడు 2 పాళ్ళు అభిషేకమును శక్తిని వారములను పొందుకున్నాను. నేడు ఎలీషా మీద ఉండిన అభిషేకము ఎడల కాదు, క్రీస్తు మీద కొలత లేకుండా నుండిన అభిషేకం ఎడల దట్టుకొని ఉన్నాము. యోహాను సువార్త 14వ అధ్యాయము 12వ వచనం చూస్తే నేను తండ్రి యొద్దకు వెళుతున్నాను గనక నేను చేయ క్రియలు మా యందు విశ్వాసముంచువాడు చేయును, వాటికంటే మరి గొప్పవి అతడు చేయనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని. అంటే అభిషేకం అనేది అమూల్యమైన మహిమ గల ధననిధి. అదేవిధంగా లేవీకాండం 8వ అధ్యాయము 33వ వచనము 35వ వచనాలు చూస్తే అహరోను అభిషేకించబడినప్పుడు 7 దినముల మట్టుకు ప్రత్యక్ష గుడారం నుండి వెళ్ళకూడదని దేవుడు ఆజ్ఞాపించాను. లేవీకాండం 8వ అధ్యాయము 33వ వచనం ప్రకారం. అదేవిధంగా 35వ వచనంలో 7 రాత్రింపగళ్ళు అతడు ప్రత్యక్షపు గుడారము ద్వారం వద్ద ఉండేది. అయితే అహరోను ఇంట్లో మరణము సంభవించినను అతడు ఏడవకూడదని దేవుడు సెలవడం జరిగింది. అతడు మామూలు వ్యక్తి వలె ప్రవర్తించకూడదు, పరిశుద్ధ జీవితమునకు కట్టుబడి జీవించవలను, ప్రతిష్ఠించుకున్నట్టు మనకు అవసరము. పాత నిబంధన కాలంలో అభిషేకించబడిన యాజకులు ద్రాక్షారసము మద్యము త్రాగకూడదని ఆజ్ఞ. పాత నిబంధన కాలం ముందు అభిషేకించబడిన వారు యాజకులు ద్రాక్షారసము మద్యము త్రాగకూడదనేది అక్కడ ఆజ్ఞ. పరిసయ్యులు సద్దుకాయులు నీతి కంటే మీ నీతి అధికంగా ఉండవాలని ప్రభువు కోరుచున్నాడు. ఇది 2వదిగా రెట్టింపు ఆత్మ ఎడల దాహము. ఆఖరిదిగా 3వది ఆత్మ ప్రత్యక్షత ఎడల దాహము. ఆత్మ ప్రత్యక్షత ఎడల దాహము అంటే కరెంటు విద్యుత్ శక్తి ఏ విధంగా పనిచేస్తున్నది చూస్తే లైట్లను వెలిగించుతున్నది, ఫ్యాన్లను వెలిగించుతున్నది, రిఫ్రిజిరేటర్లో ఉన్న వస్తువులు పాడవకుండా కాపాడుతున్నది, పరిశ్రమలను పెద్ద యంత్రాలను పనిచేయనట్లుగా చూస్తుంది. అదేవిధంగా పరిశుద్ధాత్మయు క్రియ చేయుచున్నాడు. ప్రవచనం గలవారి ద్వారా ప్రవచించుచున్నాడు. జ్ఞానవాక్యం గలవారి ద్వారా దైవిక జ్ఞానమును బయలుపరుచుచున్నాడు. రాజుల అభిషేకం పొందిన వారు బలహీనతతో
జయించినట్లు బలహీనతతో బలం పొంది యుద్ధ సూర్యులై రాజ్యములను జయించినట్లు చేయించున్నాడు. నిర్గమకాండం 31 అధ్యాయం 1-3 చూస్తే, చూడుము, నేను యూదా గోత్రములో ఊరు మనవడను, ఊరు కుమారుడైన బెసాలైన పేరు గల వారిని పిలిచితని విచిత్రమైన పనులను ఆత్మపూర్ణంగా చేసి ఉన్నానని. అయితే అరణ్యములో మోసే ఇజ్రాయేలును నడిపించినప్పుడు ప్రజల సమస్యలను పరిష్కరించుటకు ఆయనకు సాగినంత సమయము మోసేకు లేకుండా కనుక మోసే ఏం చేసినట్టు అప్పుడు అతడు 70 మంది పెద్దలను ఎన్నుకొని వారికి తన మీద ఉండిన ఆత్మను అందజేశాను. ఆ ఆత్మ వారి మీదకి వచ్చినప్పుడు వారు ప్రవచించడం జరిగింది. ఇది సంఖ్యాకాండం 11 అధ్యాయము 25 ఉంటుంది. అరణ్యములో మోసే ఇజ్రాయేలును నడిపినప్పుడు ప్రజల సమస్యలను పరిష్కరించుటకు చాలినంత సమయము మోసేకు లేకపోవటం వలన అప్పుడు అతడు 70 మంది పెద్దలను ఎన్నుకొని వారికి తన మీద ఉండిన ఆత్మను అందజేశాను. ఆ ఆత్మ వారి మీదకు వచ్చినప్పుడు వారు ప్రవచించడని మనకు సంఖ్యాకాండం 11 అధ్యాయము 25 చూస్తే మనకు ఉంటుంది. అదేవిధంగా ద్వితీయోపదేశకాండం 34 అధ్యాయం 9 చూస్తే, మోసే తన చేతులను నూనె కుమారుడైన యెహోషువ మీద ఉంచెను కనుక అతడు ఆత్మపూర్ణుడయ్యాడు. కాబట్టి ఇశ్రాయేలు అతని మాటను విని యెహోవా మోసేకు ఆజ్ఞాపించినట్లు చేసింది. దావీదు మీద ఉంచిన అభిషేకము అతని యుద్ధ వీరుడిగా మార్చెను. రాక్షసుడైన గొల్లియాతును పడద్రోసెను. తాను చేసిన యుద్ధములన్నింటిలో జయం పొందడం జరిగింది. అదేవిధంగా 2 సమయాలు 22 అధ్యాయము 35 చూస్తే, నా చేతులకు యుద్ధము చేయ నేర్పువాడు ఆయనే, నా బాహువులు ఇత్తడి విల్లు ఎక్కుపెట్టను. అయితే దానియేలు అభిషేకము ద్వారా కలల కనను దర్శనము చూశాను. అంతేకాదు వాటికి అర్థం కూడా తనం చెప్పడం జరిగింది. అయితే మరుగైన సంగతులను బయలుపరచను. దేవుని బిడ్డల, మీరు పొందిన అభిషేకమును ప్రవచింప చేయండి. ఉదాహరణకు పొయ్యి పట్టినప్పుడే పాలు వేయడలను అదేవిధంగా పంపటం కూడా జరుగుతుంది. అయితే కీర్తన గ్రంథం 23 అధ్యాయము 5 చూస్తే దావీదు అంటున్నాడు, నా తల నూనెతో అంటి ఉన్నావు, నా గిన్నె నిండి పొర్లుచున్నదని. అయితే ఆత్మాభిషేకం వలన కలిగిన పరవశము వ్యక్తపరుచున్నాడు. మరింత అభిషేకము అంటే మరింత అభిషేకం కొరకు ఎదురు చూడండి. ప్రభు కొరకు ప్రభు కొరత లేకుండా కుమ్మరించేవాడు ఆకాశ వాక్యులను విప్పి పట్టజాలనంతా మీ మీద ఆశీర్వాదము కుమ్మరించను. అహరోను శిరస్సును అభిషేకించినప్పుడు దేవుడు ఒక కొలతతో అభిషేకించలేదు. కీర్తన గ్రంథం 132 అధ్యాయం 2 చూస్తే, అతని తల మీద పోయబడి అహరోను కట్టం మీదుగా కారి అతను అంగీలా అచ్చు వరకు దిగజారిన పరిమళ తైలం వలె ఉండేవాడు. నిశ్చయముగా మీ నడినెత్తి మొదలుకొని అరికాల వరకు తన అభిషేకముతో నింపును. యేసుక్రీస్తు మనకు శిరస్సై ఉన్నాడు. మనము ఆయన అవయవమై ఉన్నాము. క్రీస్తు ఏ విధంగా కొలత లేకుండా అభిషేకించబడినందున ఆ ప్రకారమే సంఘమును అభిషేకముతో పొంగి పొందును. యేసుక్రీస్తు వస్త్రములలోనూ అభిషేకము నేను. ఆయన వస్త్రములు ముట్టుకున్న రక్తస్రావ రోగము కలిగిన స్త్రీ తక్షణమే స్వస్థత పొందాను. పౌలు నడికట్టులోనూ కూడా అభిషేకము ఉండేను. పేతురు నీడ ద్వారా రోగులు కూడా స్వస్థత పొందింది. ఎలీషా మృతి చెందినను అతని ఎముకలలో కూడా అభిషేకం ఉండేను. ఇక్కడ 2 రాజులు 13 అధ్యాయము ఎలీషాలు మృతి చెందినను
అతని ఎముకలలో అభిషేకం ఏ విధంగా ఉన్నదో మనం చూడాలంటే 2వ రాజులు 13వ అధ్యాయం 21వ వచనం మనం చూస్తే కొందరు ఒక శవమును పాతిపెట్టుచు సైన్యమునకు భయపడి ఆ శవమును ఎలీషా యొక్క సమాధిలో ఉంచగా దింపిన శవము ఎలీషా శిష్యులను శల్యములను తగిలినప్పుడు అది తిరిగి బ్రతికి పాలు మోపి నిలిచాను. అది ఎలీషా మృతి చెందినను అతని ఎముకల్లో కూడా అభిషేకం ఉన్నదనటానికి కొందరు ఒక శవమును పాతి పెట్టుచు సైన్యములకు భయపడి ఆ శవమును ఎలీషా యొక్క సమాధిలో ఉంచగా దింపిన శవము ఎలీషా శల్యమునకు తగిలినప్పుడు అది తిరిగి బ్రతికి పాలు మోపి నిలిచాను. అంటే అంత్య దినముల నందు దేవుని అభిషేకము ఎంతో గొప్పదై ఉండదు. తొలకరి మరియు కడవరి వర్షము కుమ్మరించినప్పుడు మొదటి దేవాలయం యొక్క మహిమ కంటే కడపటి దేవాలయం యొక్క మహిమ ఎక్కువగా ఉండదు. కాబట్టి సహోదరులరా ప్రభు మిమ్మును ఆత్మతోనూ బలముతోనూ నింపుటకు అత్యాసక్తి గలవాడై ఉన్నాడు. ఈ అంత్య దినముల యందు అవసరమైన మా అభిషేకముతో నింపబడి మీరు లేచి ప్రకాశింపబోయే గడియ ఆసన్నమై ఉన్నది. ఇట్టి కృప దేవుడు మా అందరికీ